నమస్తే, వెల్కమ్ టు హెచ్సిఎం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామికి భక్తి మీరా పుష్పోత్సవం. మా ఏపీ నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ విజేతలకు రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం. విజేతలతో అమరావతి సచివాలయానికి తరలి వెళ్లిన దర్శకుడు దిలీప్ రాజా. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తున్నాం. జాతీయ అంధత్వ నివారణ కంటి అద్దాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. కూటమి ప్రభుత్వ నాయకత్వం అటు కేంద్రంలోని ఇటు రాష్ట్రంలోని ప్రజా ఆరోగ్యానికి విద్యా రంగానికి పెద్దపీట వేస్తుందని, బాల్యం నుండి విద్యార్థుల్లో అంధత్వ నివారణకు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. స్థానిక చెంచుపేటలోని కోకంటి శివయ్య స్కూల్ ప్రాంగణంలో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందన్నారు. వైద్య రంగానికి అటు విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యత క్రమంలో బాల్యం నుండి పిల్లలు అందరూ నివారణకు అడ్డుకట్ట వేసే దిశగా విద్యార్థుల కళ్లు పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి అద్దాలు ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 94,689 మంది ఉచిత కంటి అద్దాల పంపిణీ తెనాలిలో ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అటు కేంద్రంలోని ఇటు రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వ నాయకత్వంలో ప్రజలకు మెరుగైన సేవలను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేస్తుంటే ప్రజలకు మంచి జరుగుతున్నప్పుడు ప్రతిపక్షం దుష్ప్రచారం చేయడం నేడు చూస్తున్నామన్నారు. వైద్యారోగ్య శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను మంత్రి సత్యకుమార్ వివరించారు. ప్రధానంగా క్యాన్సర్ వ్యాధి నివారణకు ఉచిత స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3 రకాల క్యాన్సర్లను గుర్తించే పరీక్షల్లో కొన్ని పరీక్షలకు ప్రజల నుండి ఎదురవుతున్న సమస్యలను వివరించారు. దుష్ప్రచారం చేసే ప్రతిపక్షం రప్పారప్ప దుష్ట శక్తులను ప్రజలు తరిమికొట్టాలన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించే కంటి అద్దాల పంపిణీ కార్యక్రమాన్ని తెనాలిలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులకు బాల్య దశలో కంటి సమస్యలున్నా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిని ప్రభుత్వం ముందస్తుగా గుర్తించి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వటం ఓ మంచి కార్యక్రమం అన్నారు. ప్రజా శివయ్య పరమావధిగా సత్యకుమార్ యాదవ్ నిబద్ధతతో పార్టీకి అంకితమై దేశవ్యాప్తంగా సేవలు అందించారని, కూటమి ప్రభుత్వంలో వైద్యారోగ్య శాఖ ద్వారా అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. తెనాలికి ఆయుష్ హాస్టల్ తీసుకురావడంలో ఆయన సహకారం ఎంతో ఉందని నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ జాతీయ అంధత్వ నివారణ పథకం ద్వారా రాష్ట్రంలోను జిల్లా వ్యాప్తంగాను తెనాలి నియోజకవర్గంలోను విద్యార్థులకు గుణగుల ప్రయోజనాలు వివరించారు. వైద్య ఆరోగ్య శాఖకు జిల్లా తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గానికి 398 మంది విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరవ్ గౌర్, జిల్లా బీజేపీ అధ్యక్షులు తిరుపతిరావు, జిల్లా జనసేన అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, పలువురు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నా పేరు వరుణ్. నాకు దూరం నుంచి సరిగ్గా కనపడదు. టీవీ బోర్డు మీద అక్షరాలు ఏవి సరిగ్గా కనపడేవి కాదు. కళ్ళద్దాలు పెట్టుకున్నాక అన్నీ దగ్గర నుంచి బాగా కనపడుతున్నాయి. చెక్ చేశారు, కనిపించట్లేదు. కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయింది లైట్గా అన్నారు. కొంచెం మిల్క్ ఇవి కొంచెం బాగా తాగు, బలంగా ఉండిద్ది, అప్పుడు కొంచెం తగ్గిద్ది అన్నారు. నేను డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని అంధత్వ నివారణ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా మనం టార్గెట్ మన రాష్ట్రానికి 90,000 మంది టార్గెట్ 90,000 మందికి చేయాలి ప్రతి సంవత్సరం చేస్తున్నాం. పోయిన సంవత్సరం టార్గెట్ని ఇదే విధంగా ఇవాళ అయితే మనకు 90,000 అయితే 95 చేసామంటే దాదాపు 106% ఎక్కువ ఇవాళ టార్గెట్ చేయడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా ఇదే సంఖ్యలో 96,000 చేయడం జరిగింది. అయితే అదనంగా పోయిన సంవత్సరము ఎన్జిఓలను కూడా అనేక మంది ఎన్జిఓలను సంప్రదించి వాళ్ళని కూడా దీంట్లో భాగస్వాములు చేయడం వల్ల పోయిన సంవత్సరం మన టార్గెట్ 90,000 అయితే ప్రభుత్వ పరంగా 96,000 చేస్తే ఎన్జిఓలను కలపడం వల్ల ఇంకొక 90,000 మొత్తం కలిసి 1,89,000 మందికి చేస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని మోడల్గా మిగతా రాష్ట్రాలకు కూడా చూపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మోడల్ని మీరు కూడా ఫాలో కండి అని చెప్పడం జరిగింది. అదే మన కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి ఒక కితాబుగా నేను భావిస్తున్నాను. చిన్న విషయమే కావచ్చు, కానీ ఆ పిల్లల్లో దృష్టిలోపం ఉన్న వాళ్ళలో గుర్తించి దాదాపు 280 రూపాయలు విలువ చేసే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అని చెప్పి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఉంటే దాంట్లో అంగన్వాడీలో ఉంటున్న పిల్లలు 6 నెలల పిల్లల నుంచి
పాఠశాలల్లో చదువుతున్న వాళ్ళు, కళాశాలల్లో చదువుతున్న 18 సంవత్సరాల వారి దాకా దాదాపు 76 లక్షల మంది టార్గెటెడ్ పాపులేషన్కి ఈ ఆర్బీఎస్కే పరీక్షలు చేస్తున్నాం. దీంట్లో కారణంగా 4 Ds అంటారు దాన్ని. ఆ 4 Dలు ఆ రోగాలే భవిష్యత్తులో 44 రోగాలకు కారణమవుతాయి. కాబట్టి వాటిని ఆ వయసులోనే గుర్తించిన దాని వల్ల మన రాష్ట్రంలో 76 లక్షల మందికి మనం 35 లక్షల స్క్రీనింగ్ చేసి గుర్తించాం. దాంట్లో 45,000 మంది 45,300 మందికి ఏదో ఒక చిన్న సమస్య ఉంది. వాళ్ళని మళ్ళీ మనం ప్రతి 34 డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ క్లెఫ్ట్ ఫుట్ కానీ లేదా క్లబ్ ఫుట్ కానీ ఇట్లాంటివి ఉంటే వాటిని సరి చేస్తున్నాం. మీరు ఆశ్చర్యపోతారు. పిల్లలకి 1 సంవత్సరం పిల్లలకి నడవలేని పిల్లలు, కారు పూర్తిగా వంకర తిరిగిన పిల్లలు అక్కడ చేరిన తర్వాత 1 సంవత్సరంలో నడవడం మొదలు పెడుతున్నారు, 2వ సంవత్సరానికి పరిగెత్తడం మొదలు పెట్టారు. అటువంటి పిల్లలు చూసినప్పుడు చాలా సంతోషం వేస్తుంది, చాలా సంతృప్తి. అరే ఈ జీవితానికి ఒక సార్థకత కలిగిందిరా అనిపిస్తుంది. అంటే రాబోయే రోజుల్లో ఎక్కడైనా ఎవరైనా ఐడిని కొట్టేసి ఆ పిల్లోడి వివరాలు చూస్తే ఆ పిల్లోడి సమస్య ఏముంది, 6 నెలల వయసులో పరీక్షలు చేసినప్పుడు ఏం సమస్య వచ్చింది, 2 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఏ సమస్య వచ్చింది, ఇవాళ 10 సంవత్సరాలు అయింది, 7వ సంవత్సరంలో ఏం సమస్య ఉండింది, ఏ మందులు వాడారు, ఏ రకమైన పరీక్షలు నిర్వహించారు అనే విషయాన్ని కూడా పూర్తిగా రికార్డ్ చేస్తున్నాం, డిజిటలైజ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఒక ఆరోగ్య సంరక్షణ పిల్లల ఈ 6 నెలల వయసు నుంచే వారిని కాపాడుకునే ప్రయత్నం ఈ ఆర్బీఎస్కే ద్వారా చేస్తున్నాం. 60,000 మందికి 15,60,000 మందికి కొత్తగా క్యాన్సర్ వస్తే దాంట్లో 8,70,000 మంది చనిపోయారంటే ఎంత తీవ్రత ఉందో మనం అర్థం చేసుకోవాల్సింది. అందుకని దానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రజా ఆరోగ్యానికి సంరక్షణకి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం ఉంది, ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తుంది. మనం వెళ్ళాలా, పరీక్షలు నిర్వహించుకోవాలా, రాకపోతే మంచిది, ఏమీ లేకపోతే మంచిది, లేదా ఎక్కడన్నా సస్పెక్టెడ్ కేసెస్ వచ్చిందంటే వెంటనే కన్ఫర్మేటరీ టెస్ట్ చేసుకోవాలా. కన్ఫర్మేటరీ టెస్ట్ చేస్తే మేము ఉచితంగానే ప్రభుత్వం ఎంత ఖరీదైనా మీకు 25 లక్షల దాకా ఎంత ఖరీదైన రోగానికైనా చికిత్స ఉచితంగా అందించే ప్రయత్నం వీళ్ళ ప్రభుత్వం చేస్తూ ఉంది. మేము ఒకవైపు వీళ్ళందరికీ గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చి పిల్లల్ని భవిష్యత్తు నాయకులుగా తయారు చేయాలని ప్రయత్నం చేస్తుంటే, క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చి ప్రపంచ దేశాల నుంచి చదువుకోవడానికి విద్యార్థులు ఇక్కడ వచ్చేలాగా ప్రయత్నాలు చేస్తుంటే, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో చదువుకున్న యువత ఎవరు కూడా పక్క రాష్ట్రాలకు వలసపోకుండా ఇక్కడే ఉండి వాళ్ళ జీవితాలను బాగు చేసుకుంటూ వాళ్ళ ప్రాంతాన్ని కూడా బాగా చేయాలని ఆలోచిస్తుంటే, ఇంకో వర్గం మాత్రం రప్ప మన మీద మంచి నిర్మించి ఒక ప్రయోజకులుగా తయారు చేసి బాధ్యతాయుతమైన పౌరులుగా తయారు చేయాలంటుంటే, రెండో వైపు మాత్రం మీరు నేను ఈ మధ్య జరిగినవి రాజకీయాలు నేను విమర్శ చేయట్లా, కానీ సమాజంలో ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మనం చూస్తూ ఊరుకుంటే కూడా తప్పు. ఇటువంటి శక్తుల్ని, ఇట్లాంటి విచ్ఛిన్నకర శక్తుల్ని తరిమి కొట్టిన తర్వాత కూడా ఇదే అవలంబిస్తాం. అధికారంలో ఉన్నప్పుడు అదే చేసాం, ప్రతిపక్షంలో కూడా అదే చేస్తాం. ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుతాం, ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచుతాం, తద్వారా మేము రాజకీయ లబ్ధి పొందుతామంటే మాత్రం సమర్థించకూడదు. ప్రజలు కూడా వీటి పట్ల జాగృతగా ఉండాలా. ప్రత్యేకంగా మన ప్రభుత్వ పాఠశాలలో ఈ విధంగా స్క్రీనింగ్ చేసి ఇంతమందికి మనం దాదాపు 325 మందికి మన తెనాలి నియోజకవర్గంలో ఈరోజు కళ్ళజోడులు ఇవ్వడం అనేది నిజంగా ఒక గొప్ప కార్యక్రమం. ఇది మనం అందరం తల్లిదండ్రులుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన బిడ్డల్ని ప్రోత్సహించుకుంటూ చక్కటి వైద్య సేవలు వాళ్ళకి అందుబాటులో ఉంటేనే వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు సహజంగానే వస్తూనే ఉంటాయి. ఈరోజు మనకున్న పర్యావరణం ఎంతవరకు నష్టం అయిపోయిందో మీరందరూ చూస్తూనే ఉన్నారు. వాటిలో దృష్టిలో పెట్టుకుని తప్పకుండా వాళ్ళకి పౌష్టికాహారం ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. అందులో భాగంగా ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు అంగన్వాడీ కేంద్రాల దగ్గర నుంచే ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్న ప్రతి నెల ఈ పౌష్టికాహారం ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా కానివ్వండి, మేము ప్రత్యేకంగా మా పౌర సరఫరాల శాఖ నుంచి ప్రతి కుటుంబానికి మంచి ఆహారం అందించాలి, మంచి నాణ్యమైన బియ్యం అందించాలి. మధ్యాహ్న భోజనం పథకంలో ఎన్నడూ లేని విధంగా మీ అందరికీ కూడా ఫైన్ రైస్, అంటే గతంలో ఎప్పుడు చూడని విధంగా మీకు సన్న బియ్యం కూడా తీసుకొచ్చి ప్రతిరోజు మీకు అందించే సౌకర్యాన్ని మీరందరూ కూడా చక్కగా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30,000 పాఠశాలలు, దాదాపు 4,000 సంక్షేమ హాస్టల్లో ప్రతిరోజు కూడా పిల్లలందరికీ కూడా చక్కటి ఆహారం, మెరుగైన ఆహారం, నాణ్యత కలిగిన ఆహారం, పౌష్టికాహారం అందించే విధంగా మా శాఖ నుంచి ప్రత్యేకంగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఖచ్చితంగా ఉపయోగించుకుంటారని ఈ సందర్భం కోరుకుంటూ, వైద్య శాఖ నుంచి మనకున్న తెనాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి మీరందరూ కూడా ఇతర ఆసుపత్రులతో పోల్చుకుంటే చాలా చక్కగా సేవలు అందిస్తూనే ఉంటాం. దాదాపు 1100 నుంచి 1200 అవుట్ పేషెంట్లు ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం. సుమారు 150 మంది పడకలకి ఆ ఆసుపత్రి మనం చేసుకోగలిగిన అవకాశం కూడా ఉంది. కాబట్టి దయచేసి ఎవరైతే పేరెంట్స్ ఇక్కడ ఉన్నారో
అదేవిధంగా టీచర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మన బిడ్డల్లో కూడా ఎర్లీ స్క్రీనింగ్ చేసుకుని వాళ్ళకి చిన్న వయసులోనే మనం వాళ్ళకి సరైన టీకాలు, మొన్ననే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఒకటి చేసాం. స్థానికంగా ఉన్న రోటరీ క్లబ్ వాళ్ళు అద్భుతంగా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మన ఆడపిల్లల్లో ఒక చక్కటి కార్యక్రమం టేకప్ చేశారు. ఆ విధంగా మీరందరూ కూడా అటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే మనకి ఆరోగ్యం బాగున్నప్పుడే ఎంతో ఉన్నత స్థాయికి ఎదగలుగుతాం. దానికి మీరందరూ కూడా సహకరించాలి. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు నాయక్ గారిని కూడా నేను అభినందిస్తున్నాను. ప్రస్తుతానికి మనం తెనాల్లో చేసే కార్యక్రమాల్లో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మన బిడ్డల్ని కూడా వాళ్ళని మనం కౌన్సిలింగ్ చేసి ప్రోత్సహించి తప్పకుండా వాళ్ళకి అటువంటి సమస్యలు ఉంటే ఎర్లీ స్టేజెస్లోనే మనం స్క్రీనింగ్ చేసి సరిదిద్దే విధంగా మనకి ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం కింద 12,054 స్కూల్స్కి చెందిన 17,03,890 స్టూడెంట్స్కి ఐ స్క్రీనింగ్ చేసి దాంట్లో దాదాపు 94,689 పిల్లలకు ఈ స్పెక్టకల్స్ ఇవ్వబోతున్నాము. దాంట్లో మన గుంటూరు జిల్లాలో దాదాపు 403 స్కూల్స్కి సంబంధించిన 51,781 పిల్లలకు స్క్రీనింగ్ చేసి దాంట్లో 3,925 మంది పిల్లలకు ఈరోజు స్పెక్టకల్స్ అనేది ఇవ్వబోతున్నాము. దాంట్లో తెనాలి కాన్స్టిట్యున్సీ సంబంధించి 398 విద్యార్థులకు ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. చాలా సంతోషంగా ఉంది. సో ప్రతి పిల్లవాడికి కూడా స్పష్టమైన చూపు, ప్రకాశవంతమైన భవిష్యత్తు అందిస్తడానికి ఈ ప్రోగ్రాం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇటువంటి ఒక మంచి ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టినందుకు మీ అందరి తరపున కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ శాతం మనం చూస్తే ఈ ఐ ప్రాబ్లమ్స్ అనేది ఇట్ విల్ గో అన్డిటెక్టెడ్, అంటే చిన్న తొలి దశలోనే అది ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేస్తే మనం పెద్ద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలిగిన వాళ్ళు అవుతాము. బట్ ఎక్కువ శాతం అంత స్క్రీనింగ్ అనేది ఇన్ జనరల్ జరగదు. అందుకోసమే గవర్నమెంట్నే స్వయంగా స్కూల్స్లో ప్రతి స్కూల్స్లో ఉన్న పిల్లలకు ఇలాంటి ఐ స్క్రీనింగ్ చేసి వారికి ఫ్రీగానే ఈ ఐ స్పెక్టకల్స్ అనేది ఇవ్వడం అనేది చాలా ఒక మంచి విషయం. ఈ ఒక కార్యక్రమం పిల్లలకి జరిగే కార్యక్రమాలు చాలా మంచి కార్యక్రమం అని తప్పనిసరిగా దీంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో ఇంకా టీచర్లు కూడా మంచి శ్రద్ధ వహించి ముఖ్యంగా ఈ స్పెక్టికల్ డిస్ట్రిబ్యూషన్ వల్ల కళ్ళజోళ్ళు ఇస్తున్నామండి. కానీ ఏమైనా ఈ ఎంత పెద్ద మొత్తంలో ఇస్తూ ఉంటే 1.6% ఏమైనా సెట్ కాకపోతే తప్పనిసరిగా మాకు తిరిగి చెప్పాలా. తిరిగి చెప్పిన వెంటనే ఆప్థాల్మాలజిక్ అసిస్టెంట్ మీ దగ్గరికి మళ్ళీ వస్తారు, దాన్ని సరి చేస్తారు. ఈ వర్క్ ప్రోగ్రాంలోనే మేము సైంటిఫిక్గా కూడా చూసామండి. దీని ఇంపాక్ట్ ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ మీద చాలా బాగుంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సార్ ఈ స్కూల్లో ఉదాహరణకి 500 మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడే దాదాపుగా ఒక 27 మెంబర్స్కి ఇక్కడ ఇస్తున్నాం అది. కానీ అట్లా మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్ని కవర్ చేసుకుంటాము. అంతేకాకుండా ప్రభుత్వం తరఫున రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం భాగంగా ఇతర ఏవైనా సమస్యలు ఉంటే ఇవాళ పిల్లలది సంపూర్ణంగా కూడా హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది అండి. మా ఏపీ సంస్థ సంక్రాంతి పండుగకు ముందు నిర్వహించిన రాష్ట్ర స్థాయి షార్ట్ ఫిల్మ్ పోటీల్లో విజేతలుగా నిలిచి ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులతో పాటు నటన ప్రాధాన్యతకు వ్యక్తిగత బహుమతులు పొందిన ఆయా సంస్థల కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆహ్వానం పలకడం పట్ల మా ఏపీ సంస్థ వ్యవస్థాపకులు, సినీ దర్శకులు దిలీప్ రాజా ప్రభుత్వ ఆహ్వానాన్ని స్వాగతిస్తూ హర్షం వెలిబుచ్చారు. స్థానిక సుల్తానాబాద్ ఆలపాటి నగర్ లోని మా ఎంపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా దర్శకుడు దిలీప్ రాజా వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినందుకు ప్రభుత్వం గుర్తించడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర స్థాయి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రథమ బహుమతి పొందిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కథావస్తుగా తీసిన షార్ట్ ఫిల్మ్ మహావృక్షం ప్రథమ బహుమతి పొందగా సింహాద్రి అప్పన్న ద్వితీయ బహుమతిని, అబద్ధం వర్సెస్ నిజం తృతీయ బహుమతిని గెలుచుకున్నాయని, ఆ విజేతలతో పాటు నటనా పరంగా తమ ప్రతిభను కనబర్చిన ఉత్తమ కళాకారులను కూడా ఆహ్వానించారని తెలిపారు. షార్ట్ ఫిల్మ్ రంగంలో ప్రతిభను కనబర్చే వారికి ప్రభుత్వం గుర్తించడం శుభపరిణామమన్నారు. గతంలో ఎన్నడూ ఇటువంటి అవకాశాలు షార్ట్ ఫిల్మ్ నిర్మించిన వారికి లభించలేదని కూటమి ప్రభుత్వ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆహ్వానం మేరకు రాష్ట్ర రాజధాని అమరావతిలోని సచివాలయానికి విజేతలతో కలిసి మధ్యాహ్నం 3 గంటలకు వెళ్తున్నట్లు దిలీప్ రాజా వివరించారు. మహావృక్షం షార్ట్ ఫిల్మ్ దర్శకుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ద్వారా ఎంతో మంది ఉపాధి అవకాశాలు పొందుతున్నారని, ఆ మహావృక్షాన్ని నిలబెట్టుకునేందుకు ఎన్నో ఉద్యమాలు జరిగాయన్న కథాంశంతో తీసిన షార్ట్ ఫిల్మ్ కు మా ఏపీ సంస్థ నిర్వాహకులు, దర్శకుడు
దిలీప్ రాజా గుర్తించి అవకాశం కల్పించడం, ప్రభుత్వ దృష్టికి వెళ్లే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో బహుమతులు పొందిన సంస్థల కళాకారులతో దర్శకుడు దిలీప్ రాజా అమరావతి తరలి వెళ్లారు. ఈ సమావేశంలో వేమూరి విజయభాస్కర్, రాచూరు సునీత, ఉత్తమ నటి సుజిత, పవన్ శర్మ, మోహన్, ఈశ్వర్, త్రివిక్రమ్, నరేష్ డోనే తదితర కళాకారులు ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీల్లో ఎవరైతే ఉత్తమ నటుడు, ఉత్తమ నటి ఇలా బహుమతులు పొందారో వారిని తీసుకురమ్మని సెక్రటరీకి గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ గారు నన్ను చెప్పడం జరిగింది. ఆ మేరకు ఈ రోజున ఇక్కడి నుంచి ప్రైజులు అయితే ఎవరైతే వచ్చినాయో వాళ్ళని తీసుకుని సెక్రటరీకి వెళ్తున్నాం. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి గమనించి పిలిపించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. దానికి కృషి చేసిన మంత్రి దుర్గేష్ గారికి కృతజ్ఞతలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు. బహుశా నాకు తెలిసి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఇంతవరకు ఏ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ వాళ్ళని కూడా ప్రభుత్వం పిలిచిన దాఖలాలు లేవు. ఇదే ఫస్ట్ టైం. సో ఆ గౌరవం మాకు దక్కింది అనుకుంటున్నాం. ప్రభుత్వం గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. స్థానిక షరాబజార్లో వేంచేసి ఉన్న మహామహిమాన్విత దేవాలయం శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా మంగళవారం విశేషంగా పుష్పోత్సవ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ వంశపారపర్యంగా అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వివిధ రకాల పుష్పజాతుల పుష్పాలతో శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి పుష్పోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, మహిళా భక్తులు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఈవో హరిప్రసాద్ పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కార్యక్రమాలను ఉద్దేశించి ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ మహిమాన్వితమైన దేవాలయంగా విరాజిల్లుతున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి బ్రహ్మోత్సవాలు దాతల భక్తుల సహకారంతో ఘనంగా కొనసాగించినట్లుగా తెలిపారు. అర్చక స్వామి ఆర్వి కిరణ్ మాట్లాడుతూ ఉత్సవాల ముగింపుగా బుధవారం తిరుప్పావై సేవ ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. రొంపిచెర్ల సురేష్, శ్రీ వికానసు శ్రీనివాస ట్రస్ట్ కార్యవర్గం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, మహిళా భక్తులు పాల్గొన్నారు. ఎంతో విశిష్టమైనటువంటి దేవాలయంగా విరాజినటువంటి శ్రీ సూత్ర సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో గత 6 రోజులుగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారికి విశేష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనేక రకాల పుష్పాలతో స్వామివారికి కైంకర్యాలు నిర్వహించడం జరిగింది. అలాగే రేపు ఉదయం తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని ఎంతో వైభవంతంగా నిర్వహించడం జరుగుతుంది. 180 కేజీల పులిహార రాశిని పోసి స్వామివారికి నివేదన సమర్పించి తర్వాత భక్తులందరికీ వితరణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల నుండి కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. రేపు జరిగే కార్యక్రమాల్లో కూడా భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. జై శ్రీరామ్. పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం షరబ్ బజార్ తెనాలి నందు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజున జరిగిన దాతల సహకారంతో ఈరోజు జరిగిన పుష్పోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా అర్చక స్వామి రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి గారు, వారి కుమారులు కిరణ్ కుమార్ గారు, సురేష్ గారి ఆధ్వర్యంలో మరియు యాజ్ఞికులు మారుతి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన దాతలందరికీ ధన్యవాదములు. రేపు జరిగే స్వామివారి తిరుప్పాయి సేవలో పట్టణంలో ఉన్న భక్తులందరూ పాల్గొని ఘనంగా నిర్వహించవలసిందిగా కోరుచున్నాను. ప్రచార మాధ్యమాల్లో దినపత్రిక అనాదిగా వస్తున్న మాధ్యమం కాలానుగుణంగా ప్రచార రంగంలో ఎన్ని మార్పులు జరిగినా దినపత్రిక స్థానం పదిలం. స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ డెల్టా టుడే దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు. డెల్టా టుడే క్యాలెండరు ఈరోజు తెనాలి తహసీల్దార్ గారైన కేవి గోపాలకృష్ణ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. నా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రెస్ సోదరులు శ్యామ్ గారు, సునీల్ గారు, సుధాకర్ గారికి, వీడియో కవర్ చేసినటువంటి నరసింహరావుకు ధన్యవాదాలు. నమ్మి కొలిచే వారి అభిష్టాలు నెరవేర్చే అమ్మ మన తెనాలి నియోజకవర్గంలో కొలువై ఉండటం భక్తులకు లభించిన చక్కని అవకాశమని శ్రీ వారాహి మాతకు విశేష పూజలు నిర్వహించిన పెనుగొండ శ్రీ వాసవి పీఠం పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలోని కుంచవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వారాహి మాత సన్నిధానంలో మంగళవారం పెనుగొండ శ్రీ వాసవి పీఠం పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి శ్రీ వారాహి మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇదే క్రమంలో ఇటీవల గ్రూప్ 1 పరీక్షల్లో
డీఎస్పీగా సెలెక్ట్ అయిన కుంచవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఓంకార్ వెంకట నాగేశ్వరరావు సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ సంకీర్తన బృందం మహిళా భక్తులు సంకీర్తన గానంతో అమ్మవారి సేవలో తరించారు. ఈ సందర్భంగా శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి మీడియాతో మాట్లాడుతూ శ్రీ వారాహిమాత ఆలయం కుంచవరం గ్రామంలో శాస్త్రోక్తంగా ఏర్పాటు కావడం ఈ ప్రాంత భక్తుల అదృష్టమన్నారు. అమ్మను నమ్మి కొలిస్తే అభిష్టాలు నెరవేరుతాయని, మొక్కిన వారి అభిష్టాలు నెరవేర్చడంలో శ్రీ వారాహిమాతకు ఉన్న విశిష్టత ఎంతో గొప్పది అన్నారు. గ్రూప్ 1 పరీక్షల ద్వారా డీఎస్పీగా సెలెక్ట్ అయిన ఓంకార్ వెంకట నాగేశ్వర మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ అమ్మవారికి మొక్కుకొని గ్రూప్ 1 కు ప్రిపేర్ అయి డీఎస్పీగా అవకాశం సాధించడం అమ్మ దయవల్లే అన్నారు. శ్రీ సంకీర్తన బృందం మహిళా భక్తులు ఆలయాన్ని విశేషంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తన్నీరు శ్రీనివాసరావు, మల్లేశ్వరి దంపతులు, ఎం రమణయ్య, పెనుగొండ ప్రమీల తదితర సంకీర్తన బృందం మహిళా భక్తులు పాల్గొన్నారు. కుంచవర ప్రాంతంలో వేయించేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి యొక్క దేవస్థానంలో విశేషంగా అమ్మవారికి ఈరోజు అర్చనాది కైంకర్యాలు నిర్వహించడం జరిగింది. అలాగే శ్రీ సంకీర్తన బృందం వారు తెనాలి వారిచే శ్రీమతి పొత్తూరు వెంకట ఆదిలక్ష్మి గారు బృందంతో ఈరోజు విశేషంగా అమ్మవారి దేవాలయానికి రావటం, అలాగే అమ్మవారికి విశేష శాస్త్రీయ సంకీర్తనలతో అమ్మవారికి సంకీర్తన ఆరాధన కార్యక్రమం కూడా విశేషంగా నిర్వహించారు. మన ఆంధ్ర రాష్ట్రంలో విశేషంగా ఎక్కడి లేని విధంగా మన తెనాలి దగ్గర ప్రాంతంలో ఉన్న కుంచవర గ్రామంలో వేయించేసి ఉన్న వారాహి అమ్మవారిని దర్శించండి. మీ యొక్క సంకల్పాలు అమ్మవారి దగ్గర చక్కగా సంకల్పం చేసుకోండి. అందరి యొక్క కోరికలు నెరవేరుస్తూ అందరికీ కొంగు బంగారుగా వెలిసిన వారాహి అమ్మవారి యొక్క దర్శన భాగ్యమే సర్వశుభ ఫలప్రదం. ప్రతి ఒక్క భక్తులు దర్శించాలి, అమ్మ యొక్క అనుగ్రహం పొందాలనే ముఖ్య ఉద్దేశంతో తన్నీరు శ్రీనివాస్ బాబు గారు, శ్రీమతి మల్లేశ్వరి గారి యొక్క దివ్య సంకల్పంతో ఈ క్షేత్రం కూడా నిర్మాణం చేయటం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు ఓంకార్ వెంకట నాగేశ్వరరావు. నేను ఇక్కడ ఈ కుంచవరం గ్రామ పంచాయతీలో వారాహి అమ్మవారు ఉన్న విలేజ్కి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. అట్లాగే ఇటీవల రిలీజ్ అయిన గ్రూప్ 1లో కూడా డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను. అమ్మవారికి కూడా నేను ఒక మొక్కుకున్నాను, మా వైఫ్ మొక్కుకున్నారు. సో ఆ మొక్కు తీర్చుకుంటానికి వాళ్ళు వచ్చాము. ఈరోజు అనేక మంది ప్రజలు కూడా ఈ టెంపుల్కి విచ్చేశారు. చాలా ఆనందంగా ఉంది. చాలా పాజిటివ్ ఎనర్జీతో ఈ విలేజ్లో అడుగుపెట్టాను. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈస్ దిస్ టెంపుల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. కుంచవరంలో ఉన్నటువంటి నంది వెలుగు, తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి నంది వెలుగు గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి కుంచవరం గ్రామంలో వేంచేసి ఉన్న వారాహి అమ్మవారిని దర్శించుకోవడం మా జన్మధన్యమైందనే చెప్పవచ్చు. ఇక్కడ మరొక సేవాభావిని కూడా మేము డిఎస్పీ గారిని కలవటం కూడా మా ఆనందం. ఇదంతా కేవలం బాలస్వామి గారి వల్లే కలిగినందువల్లే మేము ఇంత దూరం వచ్చాము. ఇక్కడ కీర్తన చేయడానికి వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. చిన్న దేవాలయం అయినప్పటికీ ఎంతో సౌకర్యంగా, ఎంతో ఆనందదాయకంగా ఉంది. పంతులు గారు కూడా చాలా ఆధ్యాత్మికంగా చెప్పించారు సంకల్పం. ఇలాంటి సంకల్పం నేను ఎక్కడా వినలేదు. ఈ గ్రామంలో ఇంత చిన్న గ్రామం అయినప్పటికీ ఇటువంటి దేవాలయం కట్టి ఈ విధంగా వీళ్ళు మెయింటైన్స్ చేయడం అనేది చాలా మనందరి అదృష్టం. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో యోగా గురువు మేడూరి ఉదయ్ భాస్కర్ పర్యవేక్షణలో ఉచిత యోగా శిక్షణ తరగతులు ఈ నెల 12 నుండి ఏర్పాటు చేస్తున్నట్లు రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ డిపో ఓట్ గేట్ ఎదుట గల ఈ కన్వెన్షన్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ రోటరీ వైకుంఠపురం ఆధ్వర్యంలో ఈ కన్వెన్షన్ హాల్ వేదికగా ఈ నెల 12 నుండి ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. యోగా గురువు మేడూరి ఉదయ్ భాస్కర్ నిర్వహణలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు శిక్షణ తరగతులుంటాయని, యోగా నిర్వహించుకోవడం ద్వారా లభించే ప్రయోజనాలు అనేకమున్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యోగా సాధనకు తగు ప్రాధాన్యం కల్పిస్తున్నాయన్నారు. యోగా నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారు సమయపాలన పాటిస్తూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రోటరీ వైకుంఠపురం అధ్యక్ష కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వరరావు, గుమ్మడి వెంకటనారాయణ, యోగాచార్య మేడూరి ఉదయ్ భాస్కర్, మల్లాది అర్జున్, తిరుమల శెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరపున ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి ఉచిత యోగా శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నామండి. ఇది
బస్టాండ్ అవుట్ గేట్ ఎదురుగా ఉన్నటువంటి ఈ కన్వెన్షన్, దీనిలో క్లాసులు జరుగుతాయి, ఉచిత యోగా శిక్షణ తరగతులు. దీనికి ఈ యోగా శిక్షణ తరగతుల్ని ఆంధ్ర యూనివర్సిటీలో యోగాలో పీజీ డిప్లొమా, అలాగే అన్నామలైలో ఎంఎస్సి యోగా చేసినటువంటి వేడూరి ఉదయ భాస్కర్ గారు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. తెనాలి పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రజలు ఎవరైనా కానీ ఈ యోగా శిక్షణ తరగతులకి అటెండ్ అయ్యి ఈ శిక్షణ కార్యక్రమాలని వినియోగించుకోవాల్సిందిగా రోటరీ క్లబ్ తరఫున అందరినీ స్వాగతిస్తున్నాం. ఈ నెల 12వ తారీఖు నుంచి యోగాలో ఉచిత శిక్షణ ఏర్పాటు చేస్తున్నాము. 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉచితంగా, కాబట్టి అందరూ వచ్చి ఈ శిక్షణా తరగతులు సద్వినియోగపరచుకోవలసిందిగా ప్రార్థన. ఈ నెల 12 నుంచి తెనాలి అవుట్ గేట్ ఎదురుగా గల ఈ కన్వెన్షన్లో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరపున, అట్లాగే యోగా గురువు మేడూరు ఉదయ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనిషికి వ్యాయామమే ముఖ్యం. అదే మనిషిని ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచడానికి తోడ్పడుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకోవాలని, యోగా నేర్చుకుని యోగా చేసుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలనే తలంపుతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ యోగా వల్ల ఉపయోగాలు చేస్తూ ప్రతి సంవత్సరం యోగా డే అని చెప్పేసి భారీ ఎత్తున యోగాసనాలు ఏర్పాటు చేయటం, ఇవన్నీ మనుషులకి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటం కోసం చేయాలనే తలంపుతో తెలియజేయటమే జరుగుతుంది. ఈ యోగా కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారు కూర్చోటానికి మ్యాట్, లూజుగా ఉండే డ్రెస్సులు వేసుకుని ఈ యోగా కేంద్రానికి వస్తారని, మీరందరూ ఆరోగ్యంగా ఉంటారని తెలుసుకుంటున్నాం. ఈ యోగాకి చేయటానికి మాకు నేర్పటానికి కూడా ముందుకొచ్చిన మేడూరి ఉదయ భాస్కర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఆవిర్భవించిన నాటి నుండి ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ తాము ముందుకు సాగుతున్నామని, ప్రైమరీ స్థాయి నుంచి అన్ని స్థాయిల్లోనూ ప్రజలకు విలువైన వైద్య సేవలు అందుతున్నాయని, తద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీల సంఖ్య పెరిగిందని, అట్లే వైద్య రంగంలో అవినీతి తగ్గిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ కార్యక్రమాన్ని తెనాల్లో ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను సందర్శించారు. వైద్యశాలలోని కొన్ని విభాగాలను పరిశీలించి ఆయా వార్డులోని రోగులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలోని పలు విభాగాలు పరిశీలించిన అనంతరం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్య రంగ పురోగతిని అందిస్తున్న సేవల గురించి వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొంతకాలం వరకు సెకండరీ హాస్పిటల్లో డాక్టర్ కొరత ఉందని, ఆ సమస్య పరిష్కరించేందుకు 300 మంది స్పెషలిస్ట్ డాక్టర్లను తీసుకున్నట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో సెకండరీ హెల్త్లో డాక్టర్ల కొరత పూర్తి స్థాయిలో భర్తీ చేస్తామని అన్నారు. రాష్ట్రానికి 5 ఆయుష్ హాస్పిటల్లో మంజూరైతే తెనాలికి ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ మంజూరు చేయడం జరిగిందని అన్నారు. జిల్లా వైద్యశాలలో అందిస్తున్న వైద్య సేవల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రుల వెంట ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జిల్లా వైద్యశాల అధికారులు పాల్గొన్నారు. నీకు ఏం సమస్య వచ్చి వచ్చినావు? నాకు జ్వరం వచ్చింది. వచ్చినప్పుడు నువ్వు వస్తానే పట్టించుకున్నారా, లేకపోతే తర్వాత పెద్దయినా అన్నారా? బాగా వెయిట్ చేయించారా? వెయిట్ ఏం లేదు అసలు. ఎమర్జెన్సీగా పెద్ద చూసారు. వస్తే పిలిస్తే నర్సులు వాళ్ళంతా పలుకుతున్నారా? పలుకుతున్నారు. డాక్టర్ వచ్చి చూస్తున్నారా? డైట్ భోజనం అవి అన్ని పెడుతున్నారు. భోజనం బాగానే ఉందా ఇప్పుడు? బాగున్నాయి. ఎవరైనా విసుక్కుంటున్నారా? లేదు. నిజం చెప్పు. విసుక్కుంటే చెప్పు. నువ్వు చెప్తే కదా మాకు తెలిసే చెప్పు. కదా మేము ఏమైనా చెప్పగలం, మార్చుకోగలం. వైద్య శాఖ మంత్రి గారు హాస్పిటల్ గురించి చెప్పండి, డాక్టర్ల గురించి చెప్పండి. ఎట్లా ఉంది, ఏంటి బాగా చూస్తున్నారా? మందులన్నీ ఇచ్చారా మీకు?
వచ్చినప్పుడు చాలాసేపు కూర్చోండి మళ్ళీ చూస్తాము అట్లా చెప్పారా? భోజనం అది బాగుంటుందా, రుచిగా ఉంటుందా భోజనం? చెప్తే బాగానే ఉంటుంది. బాగా ఏం లేదు, బాగానే ఉంటుంది అంతేనా? ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారా, ఇక్కడే చేస్తున్నారా భోజనం? అక్కడ పేషెంట్ అదే ఇంటి నుంచి చేస్తున్నారా పేషెంట్కి? మీరే ఏబిడిఎం ఎంత కంప్లైంట్స్ మరి వచ్చిన ప్రతి ఒక్కటికి మీరు ఈ ప్రైమరీ హెల్త్ నుంచి సెకండరీ హెల్త్, టెర్షరీ హెల్త్ దాకా సేవలు మెరుగుపడాలని చెప్పి ఇచ్చిన ఆదేశానుసారం నిరంతర పర్యవేక్షణ కారణంగా ఇవాళ రాష్ట్రంలో ఓపీ సేవలు పెరగడం 8 నుంచి 12% ఓపీ సేవలు పెరిగాయి, 14% ఐపీ సేవలు పెరిగాయి. అదే సమయంలో 10% అవినీతి కూడా తగ్గింది. దీనివల్ల ప్రజల్లో ఏదేదో మామూలు చెప్తున్న కాకి లెక్కలు కాదు. ప్రతి నెల ఐవీఆర్ఎస్ తీసుకుంటూ ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకుంటూ దాని ఆధారంగానే ఇవాళ మెరుగుదల సాధించే దిశగా పోతున్నాం. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఆసుపత్రులలో టెర్షరీ హెల్త్ నుంచి సెకండరీ, ప్రైమరీలో పర్వాలేదు కానీ సెకండరీలో, టెర్షరీలో ఎక్కడ చూసినా ఖాళీలు ఉండేవి. ప్రధానంగా స్పెషలిస్టుల కొరత తీవ్రంగా ఉండేది. వాటిని దృష్టిలో పెట్టుకొని వచ్చిన వెంటనే దాదాపు 300 రిక్రూట్మెంట్ చేసి స్పెషలిస్ట్ డాక్టర్లను సెకండరీ హెల్త్ కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో నియామకం చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్ సర్వీస్ కోటా నుంచి వస్తున్న 250 నుంచి 300 మంది విద్యార్థులను కూడా వివిధ పీజీ పూర్తయిన డాక్టర్లను, స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా వివిధ చోట్లకు పంపిస్తున్నాం. ఒక వినూత్నంగా ఆలోచించి ఈ సంవత్సరం నుంచి పీజీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కన్వీనర్ కోటాలో పీజీ పూర్తి చేసిన విద్యార్థులందరూ ఒక సంవత్సరం ఎస్ఆర్ సీనియర్ రెసిడెన్షిప్ చేయాల్సి ఉంది. అయితే గతంలో టీచింగ్ హాస్పిటల్స్ చేసేవాళ్ళు. అయితే ఈ డిస్ట్రిక్ట్ సెకండరీ హెల్త్లో ఉంటున్న కొరత కారణంగా 6 నెలల పాటు టీచింగ్ హాస్పిటల్స్లో, అంటే పెద్ద ఆసుపత్రుల్లో 6 నెలల పాటు ఈ ఏరియా డిస్ట్రిక్ట్ సిఎస్సిలో పనిచేయాలని ఒక నిబంధన విధించిన కారణంగా ఈ సంవత్సరం కొత్తగా 392 మంది డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఉంటున్న కొరతలను పూర్తి చేస్తూ ఇవాళ అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. దాని కారణంగానే ప్రజల్లో ఒక సానుకూల వాతావరణం ఏర్పాటైంది. అక్కడ చూస్తే మనం ఈ ఆసుపత్రుల్లో కూడా ఖాళీలు ఉండేవి. ఎన్ని నియామకాలు చేపట్టిన తర్వాత కూడా ఇంకా ఖాళీలు ఉంటుంటే ఇవాళ ఎస్ఆర్ల కారణంగా 12 ఇటీవలనే మన జనవరి 5వ తేదీ నుంచి 12 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చారు. అయినప్పటికీ కూడా ఉండాల్సిన 175 మంది సిబ్బందిలో కొద్దిగా ఖాళీలు ఉన్నాయి. వాటిని కూడా త్వరగా ఇస్తాం. రాబోయే సంవత్సరంలో సెకండరీ హెల్త్లో ఒక్కరంటే ఒక్క ఖాళీ ఏ హాస్పిటల్ కూడా స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత లేకుండా చూసే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక తెనాలి ఆసుపత్రికి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం క్రిటికల్ కేర్ బ్లాక్లని మంజూరు చేస్తే మిగతా జిల్లాలకి 50 పడకల ఆసుపత్రులు మంజూరు చేయడం జరిగింది. కానీ ఇక్కడ తెనాలి ఆసుపత్రికి ప్రత్యేకంగా 45 కోట్లతో 100 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ను మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ ప్రిడిక్టివ్ మోడ్లో ఉండి ఒక టెక్నాలజీని వాడుకుంటూనే నివారణ చర్యలు తీసుకెళ్లే దిశగా ఆయుష్ మీద పెట్టిన ప్రత్యేక దృష్టి కారణంగా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం ఏర్పడడం నుంచి దాదాపు 250 కోట్లు గతంలో ఏనాడు లేని విధంగా పెద్ద ఎత్తున ఆయుష్ పటిష్టత కోసం కూడా నిధులు మంజూరు చేస్తే 5 ఆయుష్ హాస్పిటళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైతే దాంట్లో ఒక ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ తెనాలికి కూడా మంజూరైంది. 15 నుంచి 20 కోట్ల రూపాయలతో వాటిని నిర్మించి ఈ ఆయుర్వేద, హోమియో, సిద్ధ, యునాని, యోగా వీటికి ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం 1.5 కోటి నిర్వహణ ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. అదే దిశగా కూడా ఆ రకంగా కూడా ఇంత డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అయినప్పటికీ కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ బ్లడ్ స్టోరేజ్ యూనిట్ సెంటర్ ఉన్నప్పటికీ బ్లడ్ కాంపోనెంట్ సెపరేటర్ లేని కారణంగా ప్రభుత్వం ఇటీవలనే అది కూడా మంజూరు చేసింది. పనులు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా బ్లడ్ కాంపోనెంట్ సెపరేటర్ కూడా వస్తుంది. విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల జీవితం, భవిష్యత్తు ఉంటుందని, విద్యతో ఉన్నత స్థానానికి ఎదిగి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించవచ్చునని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాదులు ఎడ్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల నందు నిర్వహించిన కార్యక్రమంలో అన్నారు. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలోని ఆలపాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ పాఠశాల ప్లస్ నందు
ఎడ్లపల్లి గ్రామ నివాసి దాత రావి సాయిబాబా సహకారంతో 15 లక్షల రూపాయలతో నిర్మించిన శ్రీ రావి సునీల్ దత్ స్మారక కళావేదిక ప్రారంభోత్సవం మంగళవారం ఎమ్మెల్యే ఆనందబాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన శాసనసభ్యులు ఆనందబాబు, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్లు మాట్లాడుతూ విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, పాఠశాల విద్యార్థులకు విద్యతో పాటు మానవతా విలువ నేర్పించడానికి ఉపాధ్యాయులు తమ వంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యతోనే సర్వతోముఖాభివృద్ధి సాధించవచ్చు అని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్య పెంపొందించేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కృషి చేయాలని అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన రైతు స్కిట్ మంచి సందేశాన్ని ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా స్కిట్ చేసిన విద్యార్థులను వారు అభినందించారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, కొత్త సుబ్రహ్మణ్యం, రావి సాయిబాబా, కనగాల మధుసూదన ప్రసాద్, విఎస్కే ప్రసాద్, శివారెడ్డి, ఎల్లారెడ్డి, వెంకటరెడ్డి, ముక్కాముల వేణు, ఆలపాటి నాగభూషణం, శ్రీమాన్, ఎంపీడీఓ సుదీప, తహసీల్దార్ నాగరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు ఏ రకమైనటువంటి మనం రైతు విత్తనం వేస్తే ఆ రకమైనటువంటి వృక్షం బయటకు వస్తూ ఉంటుంది, మొక్క బయటకు వస్తూ ఉంటుంది. అదే రకంగా మీరు నాటే జ్ఞాన విత్తు అది సమాజానికి ఉపయోగపడేలాగా ఉండాలి, అదేవిధంగా వ్యక్తిగతంగా ఉపయోగపడేలాగా ఉండాలి, వ్యక్తిత్వం పెరిగేలాగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా, స్థైర్యంగా, ఆ మనోధైర్యంతో ఒక అడుగు ముందుకు వేసేలాగా ఉండాలి. సమాజం కోసం, తన కోసం అనే భావనని కలిగించేది పాఠశాల విద్యలోనే మాత్రమే. ఫండమెంటల్స్ ఏ రకంగా మనం ట్రైన్ చేస్తామో కాన్సెప్ట్ని లీడ్ చేయడానికి, అదేవిధంగా జీవితంలో ఆ బేస్ని ఏర్పాటు చేసేది ఎక్కడే అంటే ఈ యొక్క పాఠశాల విద్యలోనే మనం చేయగలమనే ఆలోచన మీరు ఎప్పుడైతే చేయగలుగుతారో, దట్టు మీరందరూ కూడా ఎలిజిబుల్ అండ్ క్వాలిఫైడ్ టీచర్స్. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఏ యాక్టివిటీస్ అయితే వాళ్ళకి అన్నిత్యం కూడా సూచిస్తారో, దాని పట్ల స్పందిస్తారో, వాటిలో ఉన్నటువంటి ప్రావీణ్యతని, నైపుణ్యతని బయటికి తీయగలిగినటువంటి శక్తి, సమర్థత ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగేవారు ఉన్నారో వారికే ఉంటుందనే భావం నాకైతే వ్యక్తిగతంగా ఉండే ఆలోచన. అందుకే మీ పరిధి దాటి మీరు మీ బిడ్డల్ని ఇంట్లో ఎట్లా చూస్తారో, ఈ యొక్క ఇల్లు కంటే దేవాలయంలాగా భావించేలాగా ఈ పాఠశాల ప్రాంగణం కానీ, పాఠశాలలో ఉన్న వ్యక్తులు కానీ, పాఠశాలలో ఉన్నటువంటి ఎవరైనా సరే, ఏ వ్యక్తి అడుగుపెట్టినా ఇది ఒక దేవాలయంలోకి అడుగుపెట్టామనే భావన ప్రతి ఒక్క చిన్నారికి కలిగేలాగా, ఇక్కడ రావాలి, ఇక్కడికి వస్తేనే నేను అన్ని రకాలుగా ఎదగలననే భావాన్ని వాళ్ళలో ఆస్ఫురించేలాగా మీరు చేయగలిగితే అదే నిజమైనటువంటి ఈ పాఠశాల. 40 ఏళ్ళలో ప్రారంభించిన ఇప్పటి వరకు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎంతోమంది యొక్క దాతల యొక్క దాతృత్వంతో ఎదిగినటువంటి ఈ పాఠశాల ప్రతి ఒక్క అంశం కూడా ఈ చిన్నారులకు ఉపయోగపడేలాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి దాంట్లో కూడా మీరు స్పెషలైజేషన్ చూపించాలి. ఎప్పుడైతే మీరు స్పెషలైజ్డ్ అవ్వగలుగుతారో పక్క గ్రామాల నుంచి కూడా ఇక్కడికి చదువుకుంటే బాగుంటుంది, నా బిడ్డ యొక్క భవిష్యత్తు బాగుంటుందనే భావం స్ఫురించేలాగా మీరు వ్యవహరించాలని చెప్పి కోరుకుంటూ, ఈ స్కూల్లో జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఇదే స్థలంలో తాత్కాలికంగా వేదిక ఏర్పాటు చేసి గతంలో కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఈరోజు శాశ్వత ప్రాతిపదికన ఒక కళావేదిక నిర్మాణం చేసి అది స్కూల్కి అంకితం చేయడం గొప్ప విషయం. 48లో ప్రారంభమైన ఈ స్కూల్ ఇప్పటికీ 77 ఏళ్ళు అవుతా ఉంది. ఈ స్కూల్లో ఎంతోమంది చదువుకున్న వాళ్ళు దేశ విదేశాల్లో స్థిరపడి ఒక ఉన్నత స్థానాలకు వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వారందరూ కూడా ఈ స్కూల్ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అవసరమైనా ఇస్తున్నారని చెప్పి వారందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తాను. ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్న స్కూల్స్లో ఇందాక హెచ్ఎం గారు చెప్పినట్టుగా ఫెసిలిటీస్ అన్నీ కూడా, ఎమ్యూనిటీస్ కానీ ఫెసిలిటీస్ కానీ 250 స్కూల్స్ దాదాపు హై స్కూల్స్ ఉంటే ఒక 20-25 స్కూల్స్ లోపే అన్ని వసతులు కలిగినటువంటి స్కూల్స్ ఉన్నాయి. అందులో ప్రధానంగా ఎండ్లపల్లి హై స్కూల్ కూడా ముందుందని చెప్పుకోవటం మనందరం కూడా సంతోషించదగ్గ పరిణామం. ఈ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు పిల్లల్ని తీర్చిదిద్దే విధానంలో చూపిస్తున్నటువంటి శ్రద్ధ కానీ మన స్కూల్కి ఒక మంచి పేరు రావడానికి కారణమైందని చెప్పి భావిస్తా ఉన్నాం. అదేవిధంగా పిల్లలను ఉద్దేశించి కూడా ఇప్పుడే పెద్దలు రాజా గారు చెప్పారు, ఆ చిన్నారులు అందించినటువంటి స్కిట్ ఏదైతే ఉందో రైతులకు సంబంధించి
ఈ ప్రాంతం అంతా కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారంటే వారందరూ కూడా చిన్నకారు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. రైతుకు ఉండేటటువంటి ఇబ్బందులు, పంట పండించేటప్పుడు ఉండే ఇబ్బంది, పండిన తర్వాత పంట అమ్ముకోవడానికి ఉండే ఇబ్బందులు అన్నీ కూడా 10 నిమిషాల లోపు వారు చూపించినటువంటి ఆ స్కిట్ ద్వారా పూర్తిగా కూడా అర్థమయ్యే విధంగా మనందరూ కూడా ఉంది. విద్యార్థులందరూ కూడా ఆ పరిస్థితి చూసి మీరందరూ బాగా చదువుకోవాలి, చదువుకొని ఉన్నత స్థానానికి రావాలి. ఉన్నత స్థాయికి వచ్చి ఈ స్కూల్లో చదువుకొని ఏ విధంగా స్కూల్ అభివృద్ధికి పాటుపడతా ఉన్నారో పెద్దలు సాయిబాబా గారు లాంటి వాళ్ళు, ఆ విధంగా మీరు కూడా భవిష్యత్తులో ఏదో ఒక సహకారాన్ని సహాయాన్ని చేసే స్థాయికి ప్రతి ఒక్కరూ ఎదగాలని ఒక పట్టుదలతో ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వారికి అవసరమైన ఈ వేదికని వారి దగ్గర నుంచి కన్సల్ట్ చేయడం అనేది అభినందనీయం. భవిష్యత్తులో ఈ పాఠశాల అభివృద్ధికి ఈ పెద్దలందరూ కృషి చేస్తారని కోరుకుంటూ ఈ నెల 17వ తేదీన జరగనున్న నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్య సిబ్బంది ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని జిల్లా మలేరియా అధికారి తలాటం మురళీకృష్ణ సుబ్రాయణం వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. తెనాలి మారిస్పేట గంగానంపేటలో జరిగిన ఆషాఢే కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి తలాటం మురళీకృష్ణ సుబ్బరాయణం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వివిధ అంశాలపై సెక్రటరీలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఈ నెల 17వ తేదీన అన్ని పాఠశాలలోనూ కళాశాలలోనూ అంగన్వాడీ కేంద్రాల్లోనూ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని జాతీయ స్థాయి కార్యక్రమంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందులో 1 నుండి 19 సంవత్సరాల అందరికీ ఆల్బెంజోల్ టాబ్లెట్స్ మింగించడం ద్వారా నులిపురుగును తమ శరీరం నుంచి తొలగించవచ్చని, తద్వారా పోషక పదార్థాలు శరీరానికి చేరి ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. ఈ మాత్రమే మింగించని వారికి తిరిగి 24వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గంగానంపేట పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ దేవరపల్లి సుభాష్ రమాదేవి మాట్లాడుతూ, వివాహ వయసు గర్భిణీ స్త్రీ నమోదు వారికి ఇచ్చే సేవలు, పోషకాహారం, సమతుల ఆహారం యొక్క ప్రాముఖ్యతను, గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆసుపత్రి కాన్పులు, తల్లిపాల ప్రాధాన్యత విషయాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, యుఎల్బి ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, మలేరియా పైలేరియా సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. తినేటువంటి ఆహార పదార్థాలు వాళ్ళు బయట ఆడుకుంటూ ఉంటారు, ఒకసారి చేతులు కట్టుకోరు, ఆపన్నే వాళ్ళు తినేస్తూ ఉన్నారు. ఈ గోడల్లో వాటిల్లో ఈ వర్మ్స్ ఎగ్స్ అనేవి ఉంటాయి. అవి లోపలికి వెళ్ళడం బట్టి అవి లోపల మళ్ళీ తొందరగా అవి మనం తీసుకున్నటువంటి ఆహారం, పిల్లలు ముఖ్యంగా తీసుకున్నటువంటి ఆహారాన్ని అవి తీసుకుంటాయి. కాబట్టి ఏవి బిడ్డలు ఎదుగుదలకి కావాల్సి, ఇప్పుడు మనం బ్యాలెన్స్ డైట్ గురించి మాట్లాడుకున్నాం కదా, అవన్నీ కూడా మనిషికి అందకుండా అవి తీసేసుకుంటాయి. కాబట్టి ఎనిమిక్ అయిపోవడానికి ఎక్కువ అవకాశం, వాళ్ళకి కావాల్సిన పోషకాలు అందకుండా చేయడానికి అవకాశం. అంత మాత్రమే కాకుండా ఈ వర్మ్స్ కనుక ఎక్కువైతే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ అవి వెళ్ళిపోవడానికి అవకాశం, లివర్లో వెళ్ళిపోవచ్చు. మనం విడుదల చెప్తే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఆరోగ్య సంబంధించిన సమస్యలు చాలా ఫేస్ చేస్తారు. ఈ ముగ్గురు ఒక చిన్న ట్యాబ్లెట్ వేసుకోవడం బట్టి వీటన్నిటి నుంచి విడుదల మనం కలిగించవచ్చు. హెల్త్ పర్సనల్ మనం బాధ్యత తీసుకొని 15వ తారీఖులో సక్సెస్ చేయాలి. అలాగే ఒకసారి చెప్పినట్టుగా ఫ్రైడే డ్రై డే చేయడం బట్టి డ్రై డే అనే మాటలోనే అర్థం, అంటే డ్రైగా ఉంచాలి. నిలువ ఉన్నాయంటే దానిలో దోమలు పెట్టడానికి అవకాశం ఉంది. దోమలు కొట్టడం వలన ఎన్ని జబ్బులు వస్తాయో మాకు అందరికీ తెలుసు. కాబట్టి ఎవ్రీ ఫ్రైడే దయచేసి మీరు ఫీల్డ్కి వెళ్ళి ప్రజలకి అలవాటు చేయండి. రైతులకు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం పెనుగుదురుపాడు గ్రామంలో మంగళవారం జరిగిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ ఫోటోలతో పాస్ పుస్తకాలు పొలాల్లో సర్వే రాళ్లు వేసుకున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే తప్పిదాలతో రైతులు అనేక ఇక్కట్లను ఎదుర్కొన్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు ఫోటోతో పాటు రాజముద్ర ఉన్న పాస్ పుస్తకాలు అందజేస్తుందన్నారు. పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పొలం యజమాని వివరాలు, రైతు ఫోటో వస్తుందన్నారు. అనంతరం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఎమ్మెల్యే ఆనందబాబు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం అనారోగ్య కారణాల వల్ల బాధపడుతూ సొంతంగా వైద్యం చేసుకున్న వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే నక్క ఆనందబాబు చేతుల మీదుగా అందజేశారు. చుండూరు, అమర్తలూరు మండలాలకు చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. వేమూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు పార్టీలకు కులాలకు అతీతంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందించేందుకు
కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, సర్పంచ్ రుద్రపాటి శోభారాణి, తమ్మా శివారెడ్డి, ఎల్లారెడ్డి, తహసీల్దార్ నాగరాజు, బీఆర్ఓ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పాస్ పుస్తకాలు పంపిణీ అనేది పెద్ద గొప్పే ఉంది, దాని పెద్ద కార్యక్రమం ఉందని అనుకోవచ్చు. కానీ ఈ పాస్ పుస్తకాల పంపిణీకి మాత్రం ఖచ్చితంగా ఒక విశిష్టత ఉంది, ఒక గొప్పతనం కూడా ఉంది. ఎందుకంటే ఒక శాశ్వతంగా మీ యాజమాన్య హక్కుని ధృవీకరించేదానికి గతంలోలా కాకుండా మీరు ఒక శాశ్వతంగా ఈ పుస్తకాన్ని భద్రపరచుకోబోతా ఉన్నారు. ఎప్పుడు పడితే అప్పుడు వివాదాలు రావడానికి కూడా అవకాశం ఉండదు. ఈ పాస్బుక్కి అంత విలువ ఉంది. మొత్తం కూడా డిజిటలైజేషన్ ద్వారా అంతా పర్ఫెక్ట్గా సర్వే చేసి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా చెప్పారు, ఈ పాస్బుక్స్ గత ప్రభుత్వం ఏ విధంగా దుర్వినియోగం చేయాలని చూసింది, వారు దీన్ని వాళ్ళ స్వార్థానికి ఏ విధంగా వాడుకోవాలనుకున్నారు. ఈ పాస్బుక్లు పంపిణీ కానీ రీసర్వే కార్యక్రమం కానీ వాళ్ళకి ఆదాయార్జన కింద, అంటే అవినీతిలో మునిగిపోయి రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారు. ఏ రంగం కూడా వాళ్ళ ఆదాయానికి అర్థం లేదన్నట్టుగా దోపిడీ చేశారు. ఆఖరి భూములు సర్వే చేయడానికి, ఆ సర్వేకి సంబంధించి హద్దురాళ్ళు పాతడానికి, దానికి సంబంధించి పాస్బుక్ ప్రింట్ చేయించడానికి కూడా వాళ్ళకి ఆదాయం ఏ విధంగా వచ్చిందని ఆలోచన చేశారు. ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకునేది 5 సంవత్సరాలకు ఎన్నుకుంటారు. ముఖ్యమంత్రి 5 సంవత్సరాల తర్వాత ఏమవుతాడో, ఉంటాడో, పోతాడో, ఇంకోడు వస్తాడో ఎవడు చెప్పలేడు ప్రజాస్వామ్యంలో మన దేశంలో. జగన్మోహన్ రెడ్డి నీకు సంబంధించిన ఎకరన్నర పొలం ఉంటే సర్వే చేసి ఈ హద్దు నీది, ఉత్తరాది ఇది, దక్షిణాది ఇది అని చెప్పి హద్దులు నిర్ణయిస్తే రాళ్ళు పోతారు. అక్కడ ఆ రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటానంటాడు. వేసాడు, ఫోటోలు వేసాడు. ఎవడైనా చేస్తాడా? దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఇట్లాంటి. పాస్బుక్లు ఇస్తాడు, పాస్బుక్ మీద ఆయన ఫోటో వేస్తాడు. ఇక్కడ రాజముద్ర, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఇది రాజముద్ర అంటారు దీన్ని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకొని ఆ ఫోటో పాస్బుక్ ఇస్తానంటాడు. ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి మనకి? నా ఆస్తి నీ ఆస్తి సంబంధించిన పత్రం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి శాశ్వతంగా మన బీరువాలో దాచుకోవాలా? అంటే కబ్జా చేసేయడానికి మీ ఆస్తులన్నీ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎవరికి అవసరమైతే వాళ్ళకి, వాళ్ళ సంబంధించిన నాయకులు కావచ్చు, మనుషులు కావచ్చు, అతను కావచ్చు, ఎవరికి అవసరమైతే వాడు కబ్జా చేసేయడానికి ఆస్తులు ఒక యాక్ట్ కూడా, చట్టం కూడా తీసుకొచ్చాడు. దాన్ని ఎన్నికల ముందు మరి తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లి ఎండగట్టడం జరిగింది. ప్రజలు కూడా అది కూడా అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో ప్రజా జీవితానికి పనికి రాకుండా, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పంపించడానికి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ రీసర్వే విధానం కూడా పూర్తిగా పనిచేసిందని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. పాస్ పుస్తక భూమి యొక్క హక్కుదారులకు కాకుండా పాస్ పుస్తకాల మీద గత ప్రభుత్వ ముఖ్యమంత్రి తన ఫోటోలతో, సరిహద్దు రాళ్ల మీద కూడా తన ఫోటోలను పెట్టుకొని రాళ్లను వేయటం జరిగింది. అవి సొంతదారులు కూడా నష్టపోయిన దాఖలాలు చాలా ఉన్నవి. వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆలోచించి దీని మీద హక్కుదారులకు మాత్రమే వచ్చే విధంగా, ఎవరి భూమిని వారికే సొంతం అయ్యేలాగా, వారి వారసులకు వచ్చే విధంగా మ్యాప్తో సహా ఇచ్చి మన రైతన్నులకు చాలా ఉపయోగకరమైన ఈ పాస్ పుస్తకాలు రాజముద్రతో ముద్రించి ఇవ్వటం చాలా ఆనందదాయకం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కోపల్లె సురేష్ బాబు జన్మదినోత్సవ వేడుకలను సోమవారం రాత్రి తెనాలి మండలం కంచెలపాలెం గ్రామంలో గ్రామ పార్టీ కన్వీనర్ పొద్దు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సురేష్ బాబు రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి మండలం కంచెలపాలెం బీసీ కాలనీలో సోమవారం రాత్రి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోపల్లె సురేష్ బాబు జన్మదినోత్సవ వేడుకలను గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ కన్వీనర్ పొదిలి శ్రీను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు వేముల మహేశ్వర్ మీడియా ముఖంగా మాట్లాడుతూ సురేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
సురేష్ బాబు గ్రామ అభివృద్ధి కోసం అందించిన సేవలను ప్రశంసించారు. వైసీపీ నాయకునిగా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను ఆయన అధిరోహించాలని, గ్రామానికి విలువైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ యువత తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ గ్రామ నాయకులు కోపల సురేష్ బాబు గారి యొక్క 51వ జన్మదిన వేడుకల్ని కంచర్లపాలెం గ్రామంలో బీసీ కాలనీలో అత్యంత ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో సురేష్ గారు జిల్లా జాయింట్ సెక్రటరీగా కూడా శివకుమార్ ఆశీస్సులతో పనిచేశాడు. మరియు అట్లాగే భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని, అట్లాగే భగవంతుడు ఆయనకు ఆరోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. కంచెలపాలెం గ్రామ సర్పంచ్ గారి భర్త అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోపల్లి సురేష్ బాబు గారి జన్మదిన వేడుకలను కంచెలపాలెం గ్రామంలో గ్రామ పార్టీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. సురేష్ గారు కంచెలపాలెం గ్రామ సర్పంచ్గా గ్రామంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం జరుగుతూ ఉంది. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని, ఆయన అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దుగ్గిరాల పశు మార్కెట్ యార్డ్ నందు వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు. జాతీయ ఆహార భద్రతా మిషన్ కార్యక్రమంలో భాగంగా ఆహార భద్రత, వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు తీసుకోవాల్సిన పద్ధతులపై వివరించారు. భూసారం పెంపొందించడానికి రైతులు అవలంబించాల్సిన పద్ధతులపై శాస్త్రవేత్తలు వివరించారు. క్యాబ్ తరహాలో వ్యవసాయ డ్రోన్లను యాప్ ద్వారా బుక్ చేసుకునే విధానాన్ని పోస్టర్ను ఆవిష్కరించారు. రైతులకు అవసరమైన పంట వివరాలు, సస్యరక్షణ సందేహాలు, సూచనల కోసం ఏర్పాటు చేసిన మాసపత్రికను ఆవిష్కరించారు. అనంతరం రైతులకు ముడి జింకు, స్ప్రై జింకులను పంపిణీ చేశారు. అదేవిధంగా రైతుల దిగుబడి కోసం పురుగు మందులు, స్వప్న పోషకాలను అందజేశారు. కార్యక్రమంలో యాడ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి, ఎంపీపీ షేక్ జబీన్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కేశనేని శ్రీనిత, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణప్రసాద్, పెదపాలెం గ్రామ సర్పంచ్ పాడిపండ కృష్ణప్రసాద్, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు ఏల జయలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, ఇన్ఛార్జ్ ఏడీఏ ఆర్ విజయబాబు, శాస్త్రవేత్తలు శ్రీలతావాణి, డయానా, విస్తరణ అధికారులు ప్రజ్ఞాన్ బాబు, ఆదిలక్ష్మి, వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. మంచి ఎరువులు వేస్తేనే మన నేల బాగుంటుంది. మనకిచ్చే ఎరువులు సబ్సిడీ రూపంలో అందిస్తున్నారు. మనందరూ రైతులందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఇప్పటికే రైతులకు 14,000 వేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ఏవో గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం ఉపయోగించుకోవాలి అనే దాన్ని బట్టి మనకి ఈరోజు వచ్చిన శాస్త్రవేత్తలు, అధికారులు వచ్చారు. వారి గురించి వారి దగ్గర మీరందరూ తెలుసుకొని ఏ పంటలకి ఏమేమి ఎరువులు వేయాలి, ఎలా పండించుకోవాలి అనే దాని గురించి కూడా మీరందరూ కూడా అవగాహన చేసుకొని వాటిని బట్టి మీరు మంచి ఆదాయం పొందేలాగా మన చంద్రబాబు నాయుడు గారు మంచి ఆదాయము, మంచి పంట అనే కార్యక్రమము, తెలివైన వ్యవసాయం, మెరుగైన ఆదాయం అనే బాండ్లో వారు మనకి అందిస్తున్నారు. ఆధునిక వ్యవసాయం గురించి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు. 2014 నుంచి 19 వరకు మనకు తెలుసు ఇన్పుట్ సబ్సిడీ కానీ, పనిముట్లు కానీ, అలాగే వ్యవసాయానికి సంబంధించి ఎప్పుడు కూడా అత్యాధునిక పద్ధతుల్లో ఆంధ్ర రాష్ట్రం ముందుండాలనేది ఆయన కళ. ఆ కళలో భాగంగానే అధికారం వచ్చిన దగ్గర నుంచి 5 సంవత్సరాలు ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ఇబ్బంది పడిందో ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి ముఖ్యంగా రైతాంగంలో నూతన ఒరవడి తీసుకురావాలనే సదుద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి సహకారంతో మన మండలంలో డ్రోన్ ద్వారా ఎంతో మంది నిరుద్యోగ యువత ఉపాధికి అవకాశం కల్పించారు. అది యూరియా వాడకం ఎక్కువ జరుగుతుంది. దానివల్ల మనకి పంట పెరుగుదలే వస్తుంది కానీ దిగుబడి తగ్గిపోతుంది అనమాట. నా మటుకు నేను 12 ఎకరాలు వేస్తూ ఉంటాను. నేను కాంప్లెక్స్ యూరియా చాలా తక్కువగా వాడుతూ ఉంటాను. అంటే ఎందుకు వాడుతున్నానంటే నేను ఇంచుమించు నా దగ్గర ఉన్న పశువుల ఎరువు కానీ, లేకపోతే సేంద్రియ ఎరువులు కానీ, అసలు పొద్దుగా ప్రతి రైతు రోజు పొలం వెళ్తే మన పిల్లలు మనం అట్ట జాగ్రత్తలు చూసుకుంటున్నాం. అట్లనే రైతు కూడా పొలం వెళ్తే అతను పంట ఏ విధంగా ఉంది దానికి తగ్గట్టుగా ఏ ఎరువు వేయాలి, ఏ కంపెనీ మందు కొట్టి రామంటామో, ఎరువు వేయమంటామో అది పద్ధతి కాదు. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా తన పొలం మీద తాను సంటిమెంట్ లాగా చూసుకుంటేనే ఈ రోజున మనకి గిట్టుబాటు అయ్యేది.
మనం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ముందు తరాలకి జగేష్ గారు చెప్పినట్టు అది ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. అదొకటి మనకి ఏంటంటే ఇప్పుడు యూరియా లారీ వచ్చినప్పుడు చిన్నపిల్లలు చాక్లెట్ కొట్టుకున్నట్టు మనం కూడా ఎప్పుడు తీసుకున్నావా యూరియా, మన దాంట్లో ఎప్పుడు వేసుకున్నావా, మనం ఎప్పుడు తిన్నావా అనే రంజులో ఉన్నాం మనం. అలా కాకుండా మీరు కూడా దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఆ బాటిల్ ఎంత? 6 లీటర్ బాటిల్ ఎంత? 150 రూపాయలు. 150 రూపాయలు అంటే చాలా చీప్ కాదు. ఒక 3 ఫ్రెండ్స్ టీ కూడా దగ్గర కూర్చుంటే 150 రూపాయలు అయిపోయాయి. 150 రూపాయలు ఇంత గుడ్డి ఇదేం పని చేసింది లేదు, అంతేనండి. అదొక రకమైన చులకన. కానీ అది చేసేటటువంటి పని ఏది చేయదు. అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు ఇవ్వడం కోసం జీవ ఎరువులు అక్కడ పెట్టారండి. దయచేసి కనీసం తత్వం అంటే వాదన కోసమైనా మీరు వాడడానికి ప్రయత్నించండి. పని చేస్తుంది అంటున్నారు కదా, నిజంగానే పని చేస్తుందా? పని చేయకపోతే వీళ్ళు అడుగుదాము. ఆ సవాల్ చేయడం కోసమైనా మీరు వాడడానికి ప్రయత్నం చేయండి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధుల కేటాయింపులో మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని కేంద్ర ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం దుగ్గిరాల మూర్తాజయనగర్లో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధుల కేటాయింపులో మైనార్టీలపై చిన్న చూపు చూశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధుల కేటాయింపులో మైనార్టీలపై చిన్న చూపు చూశారు. కేంద్ర ప్రభుత్వం 53,000 లక్షల కోట్ల రూపాయలతో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ వలన కార్పొరేట్లకు తప్ప సామాన్య ప్రజలకు ఆశాజనకంగా ఏమీ లేదు. తీవ్ర నిరాశకు గురి చేసింది. బడ్జెట్లో మైనార్టీ మంత్రిత్వ శాఖ కేవలం 3,400 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో విద్యార్థుల కోసం అనేక రకాల స్కాలర్షిప్పుల్లో కోతలు విధించింది. ఇది కేవలం మైనార్టీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేయడమే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామికి భక్తి మీరా పుష్పోత్సవం. మా ఏపీ నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ విజేతలకు రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం. విజేతలతో అమరావతి సచివాలయానికి తరలి వెళ్లిన దర్శకుడు దిలీప్ రాజా. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తున్నాం. జాతీయ అంధత్వ నివారణ కంటి అద్దాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.